మధ్య లాంగ్ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అస్సలకే టైం లేదు. గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతు హిమోలాగ్స్. ప్లీజ్ మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి. అసలు నాకైతే లాంగ్ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలుకే టైం అయితే సెట్ కావటం లేదు. ఈ వీడియో ఎప్పుడుది అని చెప్తే మీరే షాక్ అవుతారు. 1 month బ్యాక్ వీడియో అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. బాగా చెన్నై వెళ్ళారు, మేమైతే బీచ్కి వెళ్ళామన్నమాట. మా ఆడపడుచు వాళ్ళు మా చెల్లి వాళ్ళైతే బీచ్కి వస్తామని చెప్పేసి ఫోన్ చేస్తే సరే అని చెప్పేసి నేనైతే పిల్లలు తీసుకొని బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. అసలు మేము వెళ్ళిన రోజు అది వీకెండ్ అయితే కాదు, నెక్స్ట్ డే నుంచి విశాఖ ఉత్సవాలు అయితే జరుగుతాయి. దానికోసం అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారనమాట. అసలు చూస్తున్నారా ఎంత జనం ఉన్నారంటే మామూలుగా లేరండి. అసలు బీచ్ లో ఏంటంటే బీచ్కి వెళ్దామంటే ఎప్పుడు అది వీకెండ్ అయినా నార్మల్ డేస్ అయినా ఎప్పుడైనా సరే అలా ఎవరో ఒకరు కంటిన్యూస్ గా ఎక్కువ మంది ఉంటూనే ఉంటారండి. ఇంకా మేమైతే బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ 6:30 ఆ టైం అయితే అయిపోయింది. మాకన్నా ముందే మా ఆడపడుచు వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరూ కూడా అక్కడికైతే వచ్చేసారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేమైతే వాళ్ళ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అయిన వెంటనే ఫస్ట్ అయితే నూడిల్స్ అయితే తిన్నామన్నమాట. ఇంకా ఇందులో మా సిస్టర్ అయితే ఉంది చూడండి. ఈ సిస్టర్ కి అయితే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అంజీ గీతు అఫీషియల్. ఒకసారి ఆ సిస్టర్ ఛానల్ కూడా ఓపెన్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే నూడిల్స్ అయితే తింటున్నాము. టేస్ట్ అయితే నార్మల్ గా ఉంది, అంటే పర్లేదు తినడానికి ఓకే, కానీ అంత బాగుందని అయితే ఏం చెప్పలేము, నార్మల్ గానే ఉంది. నేను బీచ్ కి చాలా సార్లు వచ్చాను. ఎప్పుడు మా బావని బీచ్ లో నూడిల్స్ తిందామన్నా ఎప్పుడు కూడా వద్దు, బీచ్ లో అయితే నేనైతే అసలు కొన్ను అంటారు. నేనైతే ఫస్ట్ టైం అయితే బీచ్ లో నూడిల్స్ అయితే తిన్నాను. కాసేపు అయితే కొన్ని ఫొటోస్ అన్ని దిగామన్నమాట. ఇంకా ఫొటోస్ దిగడానికి బీచ్ కి వెళ్ళామన్నట్టు ఫొటోస్ దిగడానికి మాత్రం వెళ్ళాం. ఇంకా కాసేపు అయితే పిల్లలు అయితే ఆడుతున్నారని చెప్పి గీతాంశి హిమాంశు ఆడుకుంటున్నారని చెప్పేసి ఇంకా కాసేపు వాళ్ళ కోసం అయితే బీచ్ లో అయితే ఉన్నాము. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. మా పాప అయితే బీచ్ అంటే భలే ఇష్టం. బీచ్ అంటే ఎంత ఇష్టమో అలాగే మా ఆడపడుచు వాళ్ళ బాబు విశ్వ అన్న కూడా అంత ఇష్టం. వాళ్ళిద్దరు కలిస్తే మాత్రం మామూలు ఆట అప్పటికే కొట్టుకుంటారు, అప్పటికే కలిసిపోతారు, అప్పటికే తిని మీద ఆడికి ఆడి మీద తినిగి ఇద్దరు కంప్లైంట్లు మాత్రం బాగా ఇచ్చుకుంటారు అనమాట. ఇంకా బీచ్ లో బాగా ఎంజాయ్ చేసి వచ్చేసి ఇక్కడ మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. అయిపోయింది అనేటప్పటికి కరెక్ట్గా ఇంకా ఐస్ క్రీమ్ అయితే కనిపించింది. పిల్లలకి ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఇంకా ఆగుతారా, అసలు మామూలుగా ఉండదు. ఇంకా ఐస్ క్రీమ్ కొన్నంత వరకు ఒప్పుకోలేదు. ఇంకా ఇద్దరికి ఐస్ క్రీమ్ కొనేసి ఇద్దరికి కొంచెం దూరం పంపించేసి తినమని చెప్పామన్నమాట. ఎందుకంటే మా బాబు అయితే ఐస్ క్రీమ్ అయితే అస్సలకే వదలదు. బాబుకి అప్పటికే ఫుల్ గా కోల్డ్ ఉంది, అందుకని చెప్పేసి వాడికైతే ఇవ్వకుండా వీళ్ళిద్దరికి కొంచెం దూరం వెళ్ళి అయితే తినమని చెప్పాము. ఇంకా వాళ్ళ ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఇంకా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నేను మా చిన్నాడపడుచు ఇంకా ఒక బస్సు ఎక్కామన్నమాట. ఫ్రీ బస్ ఎక్కాము. ఫ్రీ బస్ ఎక్కేసి ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అయితే తనైతే హాస్టల్కి అయితే వెళ్ళిపోయింది. ఫ్రీ బస్ అయితే అసలు ఫ్రీ బస్ అనుకోవటం కానీ ఫుల్ రష్ ఉందండి. అందరూ అంటే ఏమో అనుకున్నాను కానీ ఫ్రీ బస్సేనండి. ఇంతవరకు వీడియో చూసారు కదా, ఒక చిన్న లైక్ చేసేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. బాయ్ బాయ్.